అరుణాచలం ఐటినరీ అండ్ బడ్జెట్ బ్రేక్డౌన్. హే గాయ్స్, మీ దగ్గర కనుక ఒక 2 days టైం ఉన్నట్లయితే అరుణాచలం ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అండర్ బడ్జెట్ 3000 రూపీస్లోనే మనం ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వైజాగ్ ఆర్ విజయవాడ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. తిరువన్నమలైకి టికెట్ కాస్ట్ వచ్చేసి 575 రూపీస్. ఇన్ కేస్ ఆ ట్రైన్కి టికెట్స్ దొరకకపోతే మీరు విల్లుపురం కానీ కాట్పాడ్ జంక్షన్లో కానీ దిగి అక్కడి నుంచి బస్సులో ట్రావెల్ చేయొచ్చు. టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ పర్ పర్సన్. స్టేయింగ్ విషయానికి వస్తే టెంపుల్ నియర్లోనే చాలా హోటల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్. ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి లాకర్స్కి అయితే స్వామిగల్ మడపం అని ఉంటుంది. 100 రూపీస్ 24 అవర్స్కి అయితే తీసుకుంటారు. ఫ్రెష్ అయిపోయాక దగ్గరలో ఉన్న ఉడిపి హోటల్లో మంచి ట్రెడిషనల్ తమిళనాడు ఫుడ్ అయితే పెడతారు. చక్కగా తినేసి దర్శనంకి అయితే స్టార్ట్ అవ్వండి. 50 రూపీస్ టికెట్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా దర్శనం అవ్వచ్చు. టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 5 to 12:30 వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 3:30 నుంచి 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఓం నమః శివాయ. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. నైట్ టైం అయితే కూల్గా ఉంటుంది. ప్లే స్టోర్లో గిరివలం మ్యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, గిరి ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేయాలి అని. టోటల్ 8 లింగాలు కూడా ఎలా దర్శించుకోవాలనేది క్లియర్గా నావిగేట్ చేస్తుంది. టెంపుల్ హిస్టరీ చూసుకుంటే పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటే ఈ అరుణాచలం అండ్ ఇక్కడ ఉండేది అగ్నిలింగం. మనం ఏ సీజన్లో వెళ్ళినా సరే గర్భగుడిలో మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఈ టెంపుల్ని అరుణాచలం అనే కాకుండా తిరువన్నమలై అని కూడా అంటారు. దీనికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు కూడా ఉంది, మీకు తెలిసినట్లయితే కమెంట్స్లో చెప్పేయండి. బడ్జెట్ బ్రేక్డౌన్ అంతా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను, చెక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.